మరో బ్రేకింగ్. కడప జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో మిస్టరీ వీడలేదు. గండికోటలో వైష్ణవి కేసు సవాల్గా మారింది పోలీసులకు. హత్య జరిగి 5 రోజులు గడుస్తున్నా కూడా ఈ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పోలీసులు ఇంకా ఆధారాల సేకరణలోనే ఉన్నారు. సాంకేతిక నిపుణులు సైతం రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. హత్య జరిగిన తీరును బట్టి ఇది కరుడుగట్టిన నేరస్తులు చేసిన పనిగా ఓ నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే హత్య జరిగిన ప్రాంతానికి ఎవరైనా వెళ్లారా అని మొబైల్ నెట్వర్క్స్ ను ఛేదిస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కడప జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో మిస్టరీ ఇంకా వేయలేదు. గండికోటలో వైష్ణవి కేసు సవాల్గా నిలిచింది పోలీసులకి. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏం జరుగుతోంది? సాధారణంగా ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా, ఎలాంటి అంటే హత్య కానీ లేకపోతే ఎటువంటి రోబరీ కానీ ఏది జరిగినా దాదాపు 24 to 48 అవర్స్లో ఛేదించేటువంటి పోలీస్ యంత్రాంగం. అండ్ నవేడేస్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఆ టెక్నాలజీని బేస్ చేసుకుని చాలా వెంటనే గుర్తుపడుతున్నారు. అలాంటిది ఎందుకని కేసులు అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? దాదాపు 5 రోజులు దాటిపోయింది. అంటే 5 రోజులు గడుస్తున్నా కూడా ఇంకా పట్టుకోలేకపోతున్నారు. అసలు ఎవరు చేశారు, ఏమిటి, ఎందుకింత మిస్టరీగా మారింది కేసు అనుకోవచ్చు? అసలు పోలీసుల వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది హుసేన్? ఓకే, థ్యాంక్ యూ రమణ. వైష్ణవి విషాదాంతం ఇప్పట్లో కొలిచి వచ్చేటువంటి అవకాశం అయితే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా మళ్ళీ నిన్నటి రోజున పోలీసు బృందాలు గండికోటలో ఉన్నటువంటి హత్య జరిగిన ప్రదేశాన్ని మరొకసారి తెల్లడి పట్టడం జరిగింది. ఈ నిర్మానుష్యమైనటువంటి కొండ ప్రాంతానికి పోలీసులతో పాటు క్లూస్ టీం కూడా వెళ్లడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి అంతిమ సంస్కారం రోజు వైష్ణవి బంధువులు ఈ వైష్ణవికి సంబంధించినటువంటి ఒక కమ్మ లేనట్లుగా గమనించారు. అలాగే విచారణ అధికారులు కూడా పరిశీలించడం జరిగింది. కాకపోతే వైష్ణవిని హంతకులు ఎందుకు చంపారు, ఏ కారణాలతో చంపాల్సి వచ్చిందనే అంశంపై చాలా అనుమానాలే పోలీసులను వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు చిక్కుముడి వీడినట్లే వీడిపోయి మళ్ళీ మొదటికి రావడం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. పోలీసు దర్యాప్తు బృందాలను కూడా ఇదే అంశం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు నుంచి వైష్ణవిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను అత్యంత పాశవికంగా చంపడం జరిగింది. అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చిందనేది అందరినీ అటు విషాదంతో పాటు ఆలోచనకు కూడా గురి చేస్తున్నటువంటి అంశం. ఇకపోతే గురువారం అంటే నిన్నటి రోజు అంటే గురువారం రోజున సాయంత్రము వైష్ణవి తల్లిదండ్రులు అయినటువంటి కొండయ్య, దస్తగిరమ్మ, పెదనాన్న కొడుకులైన అంటే అనుమానంగా భావిస్తున్నటువంటి పెదనాన్న కొడుకులైన పిల్ల కొండయ్య, సురేంద్రలను ఈ పోలీసులు పొద్దుటూరులో ఉంటున్నటువంటి 3 టౌన్ కు పిలిపించుకుని విచారించారు. రాత్రి పొద్దుపోయేంత వరకు వాళ్ళని విచారించి అదే రోజు రాత్రి వాళ్ళ నుంచి తగినటువంటి సమాచారాన్ని తీసుకొని వదిలివేయడం కూడా జరిగింది. వారి నుంచి అంటే తర్వాత 9 తర్వాత వదిలేసిన తర్వాత వాళ్ళ స్వగ్రామం అయినటువంటి ఎర్రగుట్ల మండలం హనుమన గుత్తికి వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళ స్వగ్రామంలోనే వాళ్ళు ప్రస్తుతానికి కూడా ఉంటున్నారు. పోలీసులు ఇంకా మరో కోణంలో కూడా పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులకు ఎంతెంత ఆస్తి ఉంది, వాటికి సంబంధించిన వివరాలపై కూడా దృష్టి పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. కాగా కొండయ్య దంపతులకు వైష్ణవితో పాటు మరో 2 సొంత సోదరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ హత్య కేసులో ఉండేది మాత్రం వైష్ణవి పెదనాన్న కొడుకులైనటువంటి సురేంద్ర, పిల్ల కొండయ్యలు. వాళ్లపైనే పోలీసులు అనుమానంతో ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా వైష్ణవి
ఇంటర్ చదువుతున్నటువంటి ప్రొద్దుటూరులోని గీతం కాలేజీలో సీసీ ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించారు. హత్య జరిగినటువంటి సోమవారం నాడు 9 గంటల ప్రాంతంలో వైష్ణవి కాలేజ్ కి రాలేదని అదే కాలేజ్ స్టాఫ్ ఈ వైష్ణవి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. అదే సమయంలో అంటే 10:45 కాలేజ్ కు ఈ వైష్ణవి తల్లి దస్తగిరమ్మ తర్వాత సోదరుడు అయినటువంటి సురేంద్ర కాలేజ్ దగ్గరకు వెళ్లి అక్కడ స్టాఫ్ రూమ్ లో కూర్చొని వైష్ణవి గురించి ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. అంటే అప్పట్లో సమయం దాదాపుగా 10:43 నుంచి దాదాపు 47 నిమిషాల వరకు అంటే 4 నిమిషాల పాటు అక్కడే ఉండి సిబ్బందితో మాట్లాడడం జరిగింది. కాలేజీకు రాలేదనేటువంటి అంశం సీసీ ఫుటేజ్ లో కూడా నిక్షిప్తమైంది. అలాగే అక్కడి సమాచారాన్ని బట్టి అన్న సురేంద్ర నేరుగా ప్రొద్దుటూరు నుంచి గండికోటకు వెళ్లడము, అక్కడ వైష్ణవి కోసం వెతికి అక్కడ కనిపించకపోవడంతో మళ్ళీ 12:50 నుంచి 12:50 ప్రొద్దుటూరులో ఉంటున్నటువంటి గీతం కాలేజ్ వద్దకు రావడం జరిగింది. ఆ కాలేజీలో మళ్ళీ అదే కార్యాలయం అంటే స్టాఫ్ ఉండేటువంటి కార్యాలయానికి వెళ్లి గండికోటలో అమ్మాయి కనిపించలేదు అని దాదాపుగా 12:50 నుంచి 1:15 వరకు కాలేజీలోనే ఉన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా కూడా అక్కడ సమాచారము ఉంది. ఓకే, అయితే ఈ వివరాలను అడిగి తెలుసుకొని సీసీ ఫుటేజ్ కూడా సేకరించారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ కేసు మిస్టరీ వీడినట్లే వీడి మళ్ళీ మొదటికి రావడం పోలీసు బృందాలను చాలా అంటే చాలా ముంచేసే అవకాశం ఉందనుకోవచ్చు. రమణ, ఓకే, చూద్దాం హుసేన్ మీరు చెప్పినట్టు ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ